రోజా క్రియేషన్స్. బస్ నెంబర్ 1 కాజీపేట్ టు వరంగల్. నాటిక రచన డాక్టర్ బలిజిపల్లి నాగరత్నం. పాత్రధారులు నాగరత్నం గారు, కండక్టర్ అండ్ డ్రైవర్. చేపలమ్మే ఆవిడ సునీత గారు, కూరగాయలమ్మే ఆవిడ అనిత గారు, డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆవిడ వాణి గారు. సో చూద్దాం, తనివితెర నవ్వుకుందాం. హాస్యభరితమైనటువంటి నాటిక బస్ నెంబర్ 1. మా తమ్ముని చెప్తాను ఎక్కువ మాట్లాడతాను. బస్సులో ప్రయాణించడమే కాదు, మైకును ఉపయోగించడం కూడా తెలవాలి. నేనే డ్రైవర్ను, నేనే కండక్టర్ను. ఇది కూడా చేపలుగా అమ్మేద్దమ్మా, చేపలు అమ్మ, కూరగాయలు అమ్మ, ఏంటమ్మా అరే అన్నీ నేనమ్మా. ఏందమ్మా నీ లోలేదమ్మా, నీ కూరగాయలు ఏంది, నీ చేపలు ఏంది, లొల్లి వాసన వస్తుంది, అంత బస్ అంతా వాసన వస్తుంది. రోజు ఎత్తుతావు, నాకు ఇదే పరిజ్ఞానం. అరే ఆగండమ్మా, నీ నోట్లో డోర్ పెట్టుకుంటే నాకు తప్పు అయిపోయిందమ్మా. సరే సరే దించమ్మ, అన్ని నాకే గిన్నెండి ఏం చెప్తాను నువ్వు? గిన్నె ఏం చేస్తావమ్మా? పిల్లగా తెచ్చుకున్నావు, చిన్న పిల్లగాడికి ఇంత రెస్ట్ ఎట్టు తీసుకొచ్చినావు నువ్వు? అయితే పిల్లగా తీసుకొస్తావు, గిన్నెండి గిన్నెతోనే పని నీకు. ఏంటి నా బస్సులో పిల్లగాడిని తినిపిస్తావా? తినిపించుకో. నాకు అమ్మ, నాకు టైం అవుతుంది, నేనే కండక్టర్, నేనే డ్రైవర్, ఏం చేయాలి చెప్పు? కూరగాయలు గిన్నె అమ్ముతావు, గిన్నె వండి కూరని పెట్టవాడే. ఉప్పు కరోనా కప్పు దారా రండి కాచిపేట వరంగల్ అదాలత్ పోతుందమ్మా. ఓ ఎక్కండి ఇక్కడ ఎక్కండి. హంట రోడ్ పోదుల్లా, హంట రోడ్ ఎడిపోతావు. చెప్పమ్మా చెప్తుంది అమ్మా, చెప్తుంది. చెప్తా బస్సు టైం అయింది, రండి. అంట రోడ్డు పోదమ్మా. మళ్ళీ ఎక్కినాక 3వ నెంబరు నేను అంట రోడ్డు పోతా, నేను ఆడ దింపుతా, ఈడ దింపు అని అంటే మాత్రం కుదరదమ్మా, నేను చెప్తాను. ఇది 1వ నెంబర్ అమ్మా. అంట రోడ్డు మాత్రం పోదు. అద్దాలది పోతుంది, చౌరస్తా పోతుంది, ఎంజేఎం పోతుంది, తర్వాత వరంగల్ పోతుంది, వరంగల్ చౌరస్తా సుద్దా పోతుంది. సరేనా? ఏంటిది బాబా, ఏం రష్ అమ్మా. 2 బస్సుల మంది ఎక్కి నిన్న ఈ బస్ అంతా ఒకరికి ఒరిగిపోతుంది. ఏం చేయాలి? బస్సు అందరు ఎక్కద్దా అన్నవా? మీరు ఎక్కితే అయిపోతుందా? అందరు ఎక్కద్దా? అయ్యో నాదని చెప్పినానవా? అయ్యో తీసుకుంటానేనమ్మా, నాదని చెప్పిందా? నేను నాదని చెప్పిన ఎక్కించుకున్నా కదమ్మా. ఇంకేది సీటు కూడా ఇచ్చి కూర్చోవాలి. ఇంకా ఆగండమ్మా, మీ లొల్లి చల్లకుండా ఆగండమ్మా, ఆగండి. ఏంటిది? ఓవా, అది నా సీటు. అరే డ్రైవర్ సీట్ అమ్మా అది. మరి నేను అక్కడ కూర్చోవాలి. అట్లా ఎందుకు అట్లా? పిల్లగాడు ఉంటే మీ ఇద్దరికి ఒకటి సీటా? మరి బస్ ఎవరు అడుగుతారు? అమ్మ బస్సు చెప్పకు, బస్సు పోతుంది. ఓవా లేవలే వద్దమ్మా, వద్దు నీకు దండం పెడతాను. కూర్చో కూర్చోమ్మా, నా సీట్ అమ్మా ఇది, నేను కూర్చోవాలి. ఇది నా డ్రైవర్ సీట్. ఇది టికెట్ ఇస్తామని పోయినా నేను. సీటు ఖాళీ ఉంటే కూర్చుంటావు అన్నమ్మా. కాదు
కూర్చోమ్మా ఆడ కూర్చోమ్మా నా ఉద్యోగం పోతుందమ్మా బస్సు స్టార్ట్ కావాలి కాచిపేట కూర్చో కూర్చో ఆడ కూర్చో ఆడ కూర్చో అమ్మ అందరూ టికెట్ తీసుకోండి తీసుకోండి టికెట్ తీసుకోండి టికెట్ పట్టు పట్టు ఎక్కినాక ఇప్పటికి ఇస్తావా ఈ టికెట్ అయ్యో మరి టైం భయపడాలని చూస్తారా ఫ్రీ బస్ అని చెప్పి ఆడ పోయి వస్తే భయపడాలని చూస్తారా మాకు కాకుండా పోవచ్చు కదమ్మా మా ఉద్యోగాలు పోతే ఊరు కరెక్ట్ చేయమే కరెక్ట్ చేయగా మాట్లాడితే బాగా మాట్లాడతావు అమ్మ టైం అయినాక పోవాలమ్మా కరెక్ట్ టైం అమ్మ చూసుకో మా కొడుకు ఏందమ్మా ఏంటి నీళ్ళేంటి నీళ్ళ ఇట్లా పడతానే నాకు అయ్యో అన్నీళ్ళనేనా అయ్యో అమ్మా ఏందమ్మా చీ 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 అయ్యో అమ్మా ఏందమ్మా ఇది? నాకు అర్థం కాదు అన్నికనేనా అయ్యో నేను ఎట్లా పోవాలమ్మా ఇట్లా ఇప్పుడు నన్ను డ్రెస్ అంతా పడే నీకు మా కొడుకు పడడం పోతే మూసుకోవేంది అయ్యో అట్లా పోనీ రాని ఇంకేసేపు చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఇంటి దగ్గర చూసుకొచ్చుకోవాలి ఇవన్నీ ఇంట్లో చూసుకోవాలి అన్నం పెట్టుడు బస్సులనే అన్ని పనులు బస్సులనే ఎట్లనమ్మా ఈ బస్సు తింటదంత ఒరిగిపోతుంది అటు దిక్కు చూడు ఎంత మందికి ఒరిగిపోతుంది అటు డ్రైవర్ ఎక్కడికి కాలి కాలి నన్ను ఎక్కగానే